అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఇందిరా రెడ్డి, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, విశ్వభారతి జనరల్ హాస్పిటల్, పెన్సికల్పాడు, కర్నూలు. ఇవాళ మనం సోరియాసిస్ అనే చర్మ సమస్య గురించి తెలుసుకుందాము. మొదటగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, సోరియాసిస్ అనేది అంటువ్యాధి కాదు. తర్వాత ఇది ఒక దీర్ఘకాలిక సమస్య. ఇది ఆడవాళ్ళల్లో అయినా, మగవాళ్ళల్లో అయినా సమానంగా వస్తుంది. తర్వాత ఏ వయసులో ఉన్న వాళ్ళల్లో అయినా కానీ వస్తుంది. ముఖ్యంగా 20-30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళల్లో, లేదంటే 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ సోరియాసిస్ అనేది ఎందువల్ల వస్తుంది, ఎవరిలో వస్తుంది, తర్వాత దీనికి గల కారణాలు ఏంటి, ఏది ఎక్కువ చేస్తుంది, తర్వాత ఇందులో ఉండే లక్షణాలు ఏంటి అన్న దాని గురించి తెలుసుకుందాము. సోరియాసిస్ అన్నది 2 రకాలుగా ఉంటుందన్నమాట. టైప్ 1 సోరియాసిస్, టైప్ 2 సోరియాసిస్ అన్నది. టైప్ 1 సోరియాసిస్ అనేది ఒకటి జన్యుపరంగా కనిపిస్తూ ఉంటుంది. ఇది హెచ్ఎల్ఈ అసోసియేషన్ కూడా ఉంటుంది. ఇది చిన్నపిల్లల్లో అయినా రావచ్చు, పెద్దవాళ్ళనైనా కానీ రావచ్చు. టైప్ 2 సోరియాసిస్ అనేది ఎవరిలోనైనా కానీ కనిపిస్తుంది. దీనికి చాలా కారణాలు ఉంటాయి. మొదటగా కారణాల గురించి చెప్పుకొని వస్తే, ఫస్ట్ జెనెటిక్ కండిషన్ వల్ల రావచ్చు, జన్యుపరంగా వస్తుంది. ఒకవేళ మన తల్లిదండ్రుల్లో కానీ, తర్వాత ఫోర్ ఫాదర్స్, మన పెద్దవాళ్ళల్లో ఎవరికైనా ఉన్నా కానీ పిల్లల్లో కానీ రావచ్చు. రెండవది, ఒకవేళ ఆ మనిషి ఎక్కువగా ఎమోషనల్ స్ట్రెస్, ఒత్తిడితో కూడుకున్నా కానీ ఈ సోరియాసిస్ అనేది ఎక్కువ అవుతుంది. మూడవది, ఆల్కహాల్, సిగరెట్ స్మోకింగ్ అవి తీసుకుంటున్నా కానీ సోరియాసిస్ ఎక్కువ అవుతుంది. కొద్దిమంది కొన్ని రకాల మందులు తీసుకోవడం వల్ల, లైక్ బీటా బ్లాకర్స్ ఫర్ హైపర్ టెన్షన్ తీసుకున్నా కానీ, లేదంటే లిథియం, కొన్ని రకాల నొప్పి మందులు తీసుకున్నా కానీ ఇది ఎక్కువ అవుతుంది. ఇంకా కొద్దిమందిలో కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ ఈ సోరియాసిస్ అనేది ట్రిగ్గర్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ సోరియాసిస్లో ఉండే లక్షణాల గురించి మనం తెలుసుకుందాము. మనం చర్మంలో మామూలుగా కెరాటినైజేషన్ అనే ప్రాసెస్ వల్ల కింద లేయర్ నుంచి పై లేయర్ వరకు చర్మం ఊడిపోతూ ఉంటుంది. అది జరగడానికి మామూలుగా 28 రోజుల నుంచి 40 రోజుల వరకు పట్టొచ్చు. కానీ ఈ సోరియాసిస్ ఉన్న వాళ్ళల్లో 2 వారాలలోనే ఈ చర్మం అన్నది పైకి వచ్చేసి ఊడిపోతూ ఉంటుందన్నమాట. అది మనకి తెల్లటి పొడలాగా పెచ్చులుగా కనిపిస్తూ ఉంటుంది. ఈ సోరియాసిస్ మన చర్మంలో ఎక్కడైనా కానీ రావచ్చు, కానీ ముఖ్యంగా మోచేతి భాగంలో, మోకాల భాగంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ సోరియాసిస్ అన్నది దురదతో, తర్వాత మంటతో కూడుకొని ఉంటుంది. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. ఒకటి క్రానిక్ ప్లాక్ సోరియాసిస్ అన్నది ఏంటి అంటే దీర్ఘకాలికంగా ఉంటుంది. ఇది తర్వాత చలికాలంలో ఎక్కువ అవుతా కనిపిస్తూ ఉంటుందన్నమాట. మోచేతి భాగంలో, మోకాల భాగంలో, కాళ్ళ మీద, చేతుల మీద, తర్వాత వీపు కింద భాగంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. రెండవది స్కాల్ప్ సోరియాసిస్ లేదా సీబోసోరియాసిస్. స్కాల్ప్ సోరియాసిస్ అనేది ఏంటి అంటే మనకి చుండులాగా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఏ యాంటీడాండ్రఫ్ షాంపూస్ వాడినా కానీ ఒక్కోసారి తగ్గకపోవచ్చు. ఇది అధికంగా దురదతో కూడుకొని ఉంటుంది, మంటతో కూడుకొని ఉంటుంది. తర్వాత ఈ ఎర్రటి మన్నమైన పెచ్చులాగా ఉండేది మన స్థలం మీద మాత్రమే కాకుండా తర్వాత మన నుదుటి భాగంలోకి రావచ్చు, చెవుల వెనకాల కూడా కనిపిస్తుంది. అప్పుడు అది మనం సీబోసోరియాసిస్ అంటాం అన్నమాట. ఇంకొకటి నెయిల్ సోరియాసిస్. దీంట్లో ఏంటి అంటే మన గోర్ల మీద చిన్న గుంతల్లాగా కనిపిస్తూ ఉంటుంది, గోర్లు లేసిపోతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది అనమాట. దాన్ని నెయిల్ సోరియాసిస్ అంటాము. ఇంకా కొద్దిమందిలో చిన్నపిల్లల్లో, ఒక 10 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్లో ఒక ఇన్ఫెక్షన్, థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత కానీ, లేదంటే టాన్సిల్స్ ఉన్న తర్వాత కానీ కొద్దిమందిలో ఎర్రటి మందమైన ప్యాచెస్ లాగా కనిపిస్తాయి అన్నమాట ఒంటి మీద. దాన్ని గట్టెడ్ సోరియాసిస్ అంటాము. దానికి మామూలుగా థ్రోట్ ఇన్ఫెక్షన్ కానీ, టాన్సిల్స్ కానీ అది ట్రీట్మెంట్ తీసుకుంటే అది కూడా తగ్గిపోతుంది. ఇంకొకటి ఫ్లెక్చురల్ సోరియాసిస్. ఇది ఎక్కడ అంటే మడత భాగంలో, చంకలల్లో, గజ్జలల్లో అక్కడంతా ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇందులో ఎక్కువగా మనకి ఎర్రటి ప్యాచెస్ లాగా కనిపిస్తుంది. ఈ సిల్వరీ వైట్ స్కేల్స్ లేదా పెచ్చులుగా ఊడిపోవడం అన్నది కనపడదన్నమాట. ఇంకా కొద్దిమందిలో అరచేతి భాగంలో, అరికాలి భాగం లోపల అక్కడంతా కూడా పగుళ్ళలాగా, తర్వాత దురదతో కూడుకొని పెచ్చులు లేసిపోతున్నట్టు కనిపిస్తుంది. దాన్ని పాము ప్లాంటర్ సోరియాసిస్ అంటాము. థ్యాంక్ యూ.